చేతన్ తన స్నేహితులతో కలిసి గోవా ట్రిప్ పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణానికి తన వస్తువులను సర్దుకుని ఆఖరుగా రూమ్ నుండి బయటకొచ్చాడు. డోర్ తీసుకుని బయటికి అడుగుపెట్టేటప్పుడు అతని కంటికి ఒక ఫోటో కనిపించింది. ఏంటిది, ఎవరో తమ ఫోటో పడేసుకున్నట్టున్నారే అని చూడబోయేలోపు, ఒరే చేతన్, ఇంకా ఎంతసేపురా, టైం అవుతుంది, త్వరగా రా అని అరిచాడు అక్షయ్. అతను తొందరలో ఆ ఫోటోని తన జేబులో పెట్టుకొని స్నేహితులను అనుసరించాడు. ప్రయాణం పూర్తి చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మరుసటి రోజు ఉదయం, ఒరే చేతన్, నీ ప్యాంట్ పాకెట్లో ఈ ఫోటో ఉందిరా, ఎవరి ఫోటో ఇది అడిగింది చేతన్ తల్లి సునంద. ఇది నాకు గోవాలో దొరికిందమ్మా, రిసెప్షన్లో ఇద్దామనుకుని మర్చిపోయి అలాగే వచ్చేశాను అనుకుంటూ ఆ ఫోటో తీసుకొని తన గదిలోకి వెళ్ళాడు. 2 రోజుల నుంచి ఈ ఫోటో వెనక వైపే చూస్తున్నాను, అసలు ఇందులో ఎవరున్నారో చూడట్లేదు అనుకుంటూ చూశాడతను. నలుపు రంగు పరికిని, ఎరుపు రంగు ఓని వేసుకొని, ఒంటి నిండా నగలు పెట్టుకుని పుత్తడి బొమ్మలా ఉంది ఆ ఫోటోలో అమ్మాయి. వావ్, ఎవరి అమ్మాయి, ఇంత అందంగా ఉందేంటి? చూస్తుంటే ఎంతసేపైనా అలాగే చూడాలనిపిస్తుంది. వయసు అటు ఇటుగా 20 ఏళ్ళుంటాయి తనకి. ఆమె కూడా గోవా వచ్చిందా? వచ్చే ఉంటుంది, లేకపోతే ఆ ఫోటో అక్కడెందుకు ఉంటుంది? కంగారులో పారేసుకొని ఉంటుంది. ఎలాగైనా ఈ అమ్మాయి ఎవరో, ఎక్కడుంటుందో కనిపెట్టాలి అనుకున్నాడు చేతన్. చాలా రకాల ప్రయత్నాలు చేశాడు. సోషల్ మీడియాలో ఎంతోమంది అమ్మాయిల ప్రొఫైల్స్ చూశాడు. కానీ ఎక్కడా ఆమె జాడ దొరకలేదు అతనికి. రాత్రి పగలు తిండి కూడా మానేసి ఆమె ఫోటోనే చూస్తూ ఉండేవాడు. ఎంత బాగున్నావే, నీకోసం ఎక్కడిని వెతకను, చూసిన మొదటి క్షణంలోనే నా గుండెను తాకే అమ్మాయి కావాలని చిన్నప్పటి నుంచి అనుకునేవాణ్ణి. నిన్ను చూసినప్పుడే నాకు ఆ భావన కలిగింది. కానీ నిన్ను కనిపెట్టడం నా వల్ల అయ్యేలా లేదే అనుకున్నాడు. తన కోసం వెతికే ప్రాసెస్లో అతను తన ఎగ్జామ్స్ నిర్లక్ష్యం చేసేశాడు. పరీక్షల్లో ఫెయిల్ అవడంతో అతని తల్లిదండ్రులు బాగా మందలించారు. అప్పుడే చేతన్ తన తల్లిదండ్రులకి మాటిచ్చాడు. చదువు పూర్తి చేసుకుని నా లక్ష్యాన్ని చేరుకుంటాను, ఇకపై ఆ అమ్మాయి గురించి ఆలోచించేదే లేదు. ప్రేమ పెళ్ళి అనే అంశాలు మనిషిని జీవితంలో ఎదగకుండా వెనక్కి లాగేస్తాయి. అది నాకు బాగా అర్థమైంది. అందుకే ఇక నుంచి నా జీవితంలో ఏ అమ్మాయికి చోటు లేదు అని తేల్చి చెప్పేశాడు. దాంతో అతని కన్నవాళ్ళు కొంతవరకు సంతోషించినా పెళ్లి చేసుకోను అన్నందుకు బాధపడ్డారు. ఇదిలా ఉంటే అటువైపు ఓ అందమైన పల్లెటూరులో చకోర పక్షుల్లాంటి ఒక ముచ్చటైన జంట ఉండేది. సరయు, చెప్పు బావా. సరయు, ఏమైంది? నేను పిలుస్తూనే ఉంటాను, నువ్వు పలుకుతూనే ఉండు. చిన్నప్పటి నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ప్రతిరోజు మాట్లాడడానికి రోజుకో కొత్త టాపిక్ ఎక్కడ దొరుకుతుంది చెప్పు? మన ప్రేమ దగ్గర నుంచి పెళ్లి వరకు, పెళ్లి నుంచి పిల్లల వరకు, వాళ్ళ చదువు నుంచి వాళ్ళ పెళ్లి వరకు, మనం ముసలి వాళ్ళు అయిపోయే వరకు, చివరికి ఆఖరి క్షణాల్లో కూడా కలిసి ఊపిరి వదలాలని అనుకునే వరకు అన్నీ మాట్లాడుకున్నాం. ఇక కొత్తగా ఏం మాట్లాడాలి? అలా అని నిన్ను చూడకుండా మాట్లాడకుండా ఉండాలంటే నా గుండె ఆగిపోయినట్టుగా ఉంటుంది. మన మధ్య మాటలే కాదు, మౌనం కూడా అందంగానే ఉంటుంది అంటూ తన మనసులోని భావాలన్నీ తన మరదలితో చెప్పుకుంటున్నాడు అశోక్. నిజమే బావా, నువ్వు నేను పక్కపక్కనుంటే చాలు. ఇలా నీ చేతిని నా చేత్తో గట్టిగా పట్టుకొని నీ భుజాల మీద వాలితే చాలు. మన మధ్య మాటలు కూడా అక్కర్లేదు. కానీ బావా, నాకు అప్పుడప్పుడు ఒక పీడకలు వస్తూ ఉంటుంది. చాలా సినిమాల్లో హీరో హీరోయిన్ల ప్రేమకి ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి కదా, అలా మనకు కూడా ఏవేవో కష్టాలు వస్తున్నట్టు, మన మధ్య దూరం పెరుగుతున్నట్టు, ఇంకా ఏవేవో. నీ మొహం, నువ్వు ముందు ఓటీటీలో ఆ వెబ్ సిరీస్ అన్నీ చూడడం ఆపితే అలాంటి పీడకలలు ఏమీ రావు. అంతేనంటావా? అయితే అస్సలు చూడను. కలలో కూడా నువ్వు నాకు దూరం అయ్యే పరిస్థితి నాకొద్దు. మన జంటకి ఎవ్వరి దిష్టి తగలకూడదు, అదే ఇవుడిది కూడా. అవును బావా, ఈ సంవత్సరంతో నీ చదువు పూర్తయిపోతుంది కదా, మరి మనకి పెళ్లి చేసేయమని ఇంట్లో చెప్పేద్దాం అని ఎంతో ఆర్తిగా అడిగింది సరయు. దానికి అశోక్ నవ్వుతూ, ఇప్పుడు పెళ్లి చేయమని అడిగితే నాన్న బెల్ట్ తీసుకొని మరీ కొడతాడు. ఏదో ఉద్యోగమైనా రావాలి, లేదా చిన్న బిజినెస్ ఏదైనా పెట్టి దాన్ని డెవలప్ చేయాలి. మొత్తానికి నేను సంపాదించడం మొదలు పెట్టాలి.
నీ భార్యను నువ్వు పోషించుకోగలిగే స్థాయికి వచ్చినప్పుడు నీకు పెళ్లి చేస్తాను అని మీ మావయ్య మొహం మీదే కరాఖండిగా చెప్పాడు. అది కూడా నిజమే కదా. రేపు మనకు పెళ్ళైతే పిల్లలు పుడితే ఆ బాధ్యత అంతా నాదే కావాలి. అమ్మా నాన్నల మీద ఆధారపడ్డం మనకేం బాగుంటుంది చెప్పు. నిజమే. మరి నువ్వు పట్నం వెళ్ళి ఉద్యోగం చేయవా? అడిగాడు అశోక్. ఏంటి నేనా? అస్సలు సమస్యే లేదు. నువ్వు పనిచేసి నేను పనిచేసి ఇద్దరం బయట పనులతో బిజీ అయిపోతే ఒకరి కోసం ఒకరి దగ్గర టైం ఎక్కడుంటుంది? అందుకే నువ్వు బయటికి పనికి వెళ్ళి రావాలి. నేను నీకోసం ఇంట్లో ఎదురు చూడాలి. నీకు నచ్చినవన్నీ వండి పెడుతూ ప్రేమగా వడ్డించాలి. నువ్వు బయట నుంచి ఇంటికి వచ్చిన ప్రతిసారి నీకు ఎదురుగా నేను కనబడాలి. నీతో ప్రేమగా మాట్లాడాలి. దాంతో నీ అలసటంతా దూరమైపోవాలి. ఇవి తప్ప నాకు వేరే ఏ ఆలోచనలు రేవు. చాలా ఊహించుకుంటున్నావే మరదల. ఇంత పిచ్చిగా ప్రేమించే మరదలు పెళ్ళాంగా రాబోతున్నందుకు ఈ అశోక్ గాడు అదృష్టవంతుడే. మరి సరయు లాంటి అమ్మాయి ఊరికే దొరుకుతుందా ఏంటి? పెట్టి పుట్టాలి దానికి. అబ్బో గొప్పేలే. అలా వాళ్ళిద్దరూ ఎంతో సరదాగా సమయం దొరికినప్పుడల్లా కలుసుకొని మాట్లాడుకొని ఆనందంగా తుళ్ళుతూ పాడుతూ ఉండేవాళ్ళు. అలాంటి ఆ జంట మధ్యలోకి ఒక పెను తుఫాన్ వచ్చింది. 4 రోజులు పట్నం వెళ్లే పనుందని చెప్పి వెళ్ళిన అశోక్ శవంగా మారి తిరిగి ఊరికొచ్చాడు. ఆ వార్త తెలిసిన క్షణంలోనే ఆమె స్పృహ కోల్పోయింది. తిరిగి ఆమెకు మెలకు వచ్చేలోపే అశోక్ శవానికి అంత్యక్రియలు జరిపేశారు. 3 రోజుల తర్వాత మెలకు వచ్చిన ఆమె గుండె పగిలిపోయేలా ఏడ్చింది. ఆమె దుఃఖం చూసి ఊరంతా కన్నీళ్లు పెట్టుకుంది. ఆ బాధలో తనేం చేసుకుంటుందో అన్న భయంతో ఆమె తల్లిదండ్రులు 24 గంటలు తనకు కాపలాగా ఉండేవాళ్ళు. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా కేవలం తన గదికే పరిమితమైపోయింది సరయు. ఆ సంవత్సరం చదువు మధ్యలోనే ఆపేసింది. చూస్తుండగానే 6 నెలలు గడిచిపోయాయి. కూతురు జీవితం ఆ గదికే అంకితం అయిపోతుందేమో అన్న భయంతో ఎలాగైనా ఆమె నొప్పించి మరొకరితో వివాహం చేయాలనుకున్నారు ఆమె తల్లిదండ్రులు. నెమ్మదిగా ఆమె స్నేహితుల ద్వారా బంధువుల ద్వారా ఆమెను ఆ విషయం గురించి ఒప్పించే ప్రయత్నం చేశారు. 2-3 సంబంధాలు కూడా తీసుకొచ్చారు. సరయు వాళ్ళందరికీ మొహం మీదే తనకి ఇష్టం లేదని చెప్పి పంపించేసింది. చూడండి సుందరయ్య గారు, ఇదే నేను తీసుకొచ్చే ఆఖరి సంబంధం. ఇది కూడా అమ్మాయి కాదందంటే మరోసారి మీ అమ్మాయికి సంబంధం చూడమని నాకు చెప్పొద్దు అని నిర్మోహమాటంగా చెప్పేశాడు పంతులు. ఆ రోజు ఆమె ఇంటికి పెళ్లి చూపులకు వచ్చింది ఎవరో కాదు, చేతన్. ఎప్పటిలాగే ఈ సంబంధం కూడా వద్దని వాళ్లతో ఎక్కడ చెబుతుందో అని భయంగా అరచేతులు పిసుక్కుంటూ నిలబడ్డారు సరయు తల్లిదండ్రులు. ఓవైపు కంగారు పడుతూనే మరోవైపు వారికి కావలసినవన్నీ అందిస్తున్నారు. కాసేపటికి సరయు స్నేహితురాళ్ళు ఆమెను తీసుకొచ్చి పెళ్లి వాళ్ల ముందు కూర్చోబెట్టారు. ఆమె నిర్భయంగా నేను అబ్బాయితో మాట్లాడాలి అంటుంది. నేను కూడా మీతో మాట్లాడాలి సరయు గారు అన్నాడు చేతన్. ఒరేయ్ చేతన్, నీకు దండం పెడతాన్రా, ఈ సంబంధం కూడా పాడు చేయొద్దురా. నిన్ను కన్నందుకు మేము నిన్ను కోరే చివరి కోరుకనుకో. నాన్న ప్లీజ్, నేనేం సంబంధం చెడగొట్టను, మీరు బాధపడకండి అని సరయుతో పాటుగా పెరట్లోకి వెళ్తాడు. చూడండి, నాకు అసలు పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు. మా వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా మాటిమాటికి పెళ్లి చూపులు అరేంజ్ చేస్తున్నారు అంది ఆమె. నాకు తెలుసండి, మీ సంబంధం గురించి మా వాళ్ళు చెప్పినప్పుడే నేను మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. మీరు మీ బావ ఒకరినొకరు బాగా ఇష్టపడ్డారని, అతను చనిపోయాడని, అందుకే మీరు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదని కూడా తెలుసుకున్నాను. అది నా దురదృష్టం. మా సంతోషానికి ఆ దేవుడు కూడా ఓర్చుకోలేకపోయాడు. అందుకే నా ప్రాణాన్ని నా నుంచి దూరం చేసేశాడు. మీరే ఏదో ఒకటి చెప్పి ఈ సంబంధం క్యాన్సిల్ చేయండి. ఐఎమ్ సారీ సరయు గారు, మీకు అలా జరిగి ఉండాల్సింది కాదు. కానీ నేను ఈ పెళ్లి క్యాన్సిల్ చేసే పరిస్థితుల్లో లేను. అంటే ఏంటి మీ ఉద్దేశం? నన్ను బలవంతంగా పెళ్లి చేసుకుంటానంటారా? చచా, ఒకసారి నా మాట వినండి. నాకు అసలు పెళ్లి మీద మంచి అభిప్రాయమే లేదు. నచ్చక నాకు ఆ అమ్మాయి నచ్చితే తన కారణంగా మొదటిసారి నేను ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాను.
అప్పుడే నాకు అర్థమైంది, నా జీవితంలో నేను పెళ్లి పేరుతో ఒక అమ్మాయికి పుట్టే పిల్లలకి స్థానం ఇస్తే నేనెప్పటికీ పైకెదగలేనని. అందుకే అసలు పెళ్ళే చేసుకోనని మా వాళ్ళకి తెగేసి చెప్పాను. కానీ 2 ఏళ్లుగా వాళ్ళు నన్ను బతిమాలుతూనే ఉన్నారు. నన్ను కన్నందుకు వాళ్ళకి నేను కన్నీళ్లను గిఫ్ట్గా ఇవ్వలేను కదండి. అందుకే మీరు కంగారు పడకుండా నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మనం ఈ పెళ్లి జరగనిద్దాం. ఆ తర్వాత నా కెరీర్తో నేను, మీ చదువుతో మీరు బిజీ అవ్వచ్చు. ఇక్కడికంటే సిటీలో మంచి మంచి కాలేజీలు ఉంటాయి. మీ చదువుకయ్యే ఖర్చులన్నీ నేనే పెట్టుకుంటాను. కాకపోతే మీతో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేను. తాళి కడతాను కానీ మిమ్మల్ని ఫ్రెండ్గా మాత్రమే చూస్తాను. ఇది మీకు కూడా ఉపయోగపడే విషయమే. మీ పేరెంట్స్ మీ కారణంగా కుంగిపోవడం మీకైనా బాధ కలిగించే విషయమే కదా. ఇక్కడున్నా అక్కడున్నా మీరు గడిచిన మీ జ్ఞాపకాలతోనే కదా ఉంటారు. మీకంత తేడా ఏమీ తెలీదు. నన్ను పెళ్లి చేసుకున్నావు, ఇంకెవరి గురించో ఆలోచిస్తావా అని ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు నా నుండి ఎప్పటికీ మీకు ఎదురవ్వవు. మన పెళ్లితో మన పేరెంట్స్ కొంతవరకు శాంతిస్తారు. భవిష్యత్తులో వాళ్ళకి ఏం చెప్పి మేనేజ్ చేయాలనేది అప్పుడు చూసుకుందాం. ఇదిగోండి, ఇందులో నా నంబర్ ఉంటుంది. నేను ఇప్పుడే మీరు నాకు ఓకే అని చెప్పను. 4 రోజుల తర్వాత నా అభిప్రాయం చెప్తానని మీ వాళ్ళకి చెప్పేసి వెళ్తాం. ఈ 4 రోజుల్లో మీరు బాగా ఆలోచించుకోండి. ఇది కాకపోతే ఇంకో సంబంధం తీసుకొచ్చి మీ వాళ్ళు మీకు బలవంతంగా పెళ్లి చేయొచ్చు. అలా జరగకుండా ఉండాలంటే మన ఇద్దరం ఒక ఒప్పందానికి రావడమే కరెక్ట్. ఇక మీ ఇష్టం, నేను బయలుదేరుతాను అని చెప్పి అతను వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఆలోచనలో పడుతుంది. అమ్మ వాళ్ళకి బరువు తగ్గించడానికి నేను ఈ పెళ్లి చేసుకోవచ్చు. కానీ బావ కాకుండా మరెవరో కట్టిన తాళైతే నా మెడలో పడుతుందిగా, దాన్నెలా భరించడం అని ఎంతో సతమతం అవుతుంది. తల్లిదండ్రులతో మాట్లాడదామని వాళ్ళ గది వైపు వెళ్తుంది. ఏంటండి, అబ్బాయి వాళ్ళు ఇంకా ఏమీ సమాధానం చెప్పలేదు. సరయు అతనితో కూడా ఏదైనా తప్పుగా మాట్లాడేసి ఉంటుంది అంటాడు సుందరయ్య. మరేం చేద్దామండి, ఇక మనకు వేరే దారేమీ లేదు సత్య. అది అశోక్ని మర్చిపోదు. దాని బాధ చూస్తూ బతకడం మన వల్ల కాదు. ఇంకొన్నాళ్ళు చూసి అది పెళ్లి కప్పుకోకపోతే దానికింత విషమిచ్చి మనము తాగి చచ్చిపోదాం. మన కళ్ళ ముందే అది ఒంటరితనంతో బాధపడుతూ ఉంటే చూస్తూ ఎంతకాలమని బతకగలం అని వాళ్ళు మాట్లాడుకోవడం విన్న సరయుకి దుఃఖం పొంగుకొస్తుంది. నన్ను కన్న పాపానికి నేను వాళ్ళ చావుకి కారణం అవ్వాలా అని ఆలోచించి చేతన్కి ఫోన్ చేసి, మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను. మా వాళ్ళకి ఫోన్ చేసి ఈ పెళ్లి ఇష్టమే అని చెప్పండి అంటుంది. చేతన్ నుండి అంగీకారం రావడంతో సత్యభామ సుందరయ్యలు ఎంతో సంతోషిస్తారు. సరయు చేతన్ల పెళ్లి జరిపిస్తారు. సరయు తన భర్తతో పాటు సిటీకి వెళ్ళిపోతుంది. చేతన్ ఆమెను ఒక మంచి కాలేజీలో చేర్పించి ఆగిపోయిన తన చదువుని కొనసాగించమంటాడు. ఏమైంది సరయు? నాకు చదువు మీద కూడా పెద్దగా ఆసక్తి లేదు. జీవితం మీదే ఆశ లేని దానికి చదువు మాత్రం ఎందుకు? మంచి ప్రశ్న. కానీ మీ అమ్మా నాన్నలు ఎక్కడ చచ్చిపోతారో అనే కదా ఈ పెళ్లి ఒప్పుకున్నావు. అవును, మరి రేపు నీకు జీవితం మీద విరక్తి పుట్టి చచ్చిపోయావనుకో, అప్పుడు కూడా వాళ్ళు చచ్చిపోతారు. ప్లీజ్ చేతన్, అలాంటి మాటలు మాట్లాడొద్దు. చూడు, వాళ్ళని కాపాడుకోవాలంటే నువ్వు బ్రతికే ఉండాలి. ఇప్పటికి మన అవసరం తీరడానికి పెళ్లి చేసుకున్నాం, కానీ దీన్ని నిలబెట్టుకునే ఉద్దేశంలో మనం లేము. ఈ బంధం ఎప్పుడైనా తెగిపోవచ్చు. మీ అమ్మా నాన్నలకి రోజు రోజుకి వయసు మీద పడుతుంది కదా. నీకు అన్నదమ్ములు కూడా లేరు. మరి నువ్వు ఏదో ఒక ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించకపోతే భవిష్యత్తులో వాళ్ళ బాధ్యత ఎవరు తీసుకుంటారు? అందుకు నిన్ను చదువుకోమనేది. నువ్వు చదువుకోవడం వల్ల నాకొచ్చే లాభం ఏమీ లేదు. చేతన్ మాటలకి ఆమె కన్విన్స్ అవుతుంది. సరియు, మనిద్దరి దృష్టిలో మనం భార్యాభర్తలం కాకపోవచ్చు, కానీ మా వాళ్ళ దృష్టిలో నువ్వు ఇంటి కోడలివి. కాబట్టి కోడలిగా నువ్వు చేయాల్సిన పనులన్నీ వాళ్ళు నీకు చెప్పొచ్చు. నువ్వు కాదంటే వాళ్ళకు అనుమానం వస్తుంది. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇక నుంచి మనం రూమ్మేట్స్ కదా. నాకు సాడ్ బోరింగ్ రూమ్మేట్ ఉండడం అస్సలు ఇష్టం లేదు. నేను లేనప్పుడు నువ్వు ఎంతైనా బాధపడొచ్చు, కానీ నేను ఉన్నప్పుడు మాత్రం
కాస్తైనా సరదాగా ఉండడానికి ప్రయత్నించు. లేదంటే నాకు డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. సరే, అన్ని కండిషన్స్కి ఓకే. ఇక ప్లీజ్ నువ్వు నీ పని చేసుకుంటే నాకు నిద్రొస్తుంది, నేను పడుకోవాలి. ఓకే, నో ప్రాబ్లం, గుడ్ నైట్ అనేసి అతను కూడా నిద్రపోతాడు. మరుసటి రోజు సరియు పెందలాడనే నిద్రలేచి ఇంటి పనులన్నీ పూర్తి చేసి అత్తగారికి వంట పనిలో సాయం చేస్తుంది. నీకెందుకమ్మా ఇవన్నీ, కాలేజీకి వెళ్ళబోతున్నావు కదా, నేను చేస్తానులే అంటుంది సునంద. పర్వాలేదు అత్తయ్య, నాకు అలవాటే. ఇంట్లో కూడా అమ్మకు సాయం చేసేదాన్ని. అవునా? ఏమైనా పల్లెటూరులో పుట్టి పెరిగిన అమ్మాయిలు వేరేగానే ఉంటారు. ఇక్కడ సిటీలో అమ్మాయిలు వంటగదిలో కూడా అడుగుపెట్టరు. అలా ఆమె అత్తగారితో స్నేహపూర్వకంగానే మెలిగేది. పని పూర్తయ్యాక టిఫిన్ చేసి కాలేజీకి బయలుదేరేది. చేతన్ ప్రతిరోజు ఆమెను బైక్ మీద కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి అతను ఆఫీస్కి వెళ్ళేవాడు. తల్లిదండ్రుల కోసం ఆమె తన చదువు మీద శ్రద్ధ పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంటికి తిరిగి వచ్చాక మళ్ళీ కాసేపు అత్తగారితో కలిసి పనిచేసి భోజనాలు పూర్తయ్యాక గదిలోకి వెళ్ళిపోయేది. నీకు మా అమ్మకి మధ్య అటాచ్మెంట్ బాగా పెరుగుతున్నట్టుంది, జాగ్రత్త, మళ్ళీ వదిలి వెళ్ళడానికి ఇబ్బంది పడతావు. నీకు ప్రతిదానికి ప్రాబ్లమేనా? మాట్లాడకుండా ముడుచుకొని కూర్చోకూడదంటావు, మాట్లాడితే ఇదిగో ఇలా అంటావు. కుదురుగా ఉండవా నీ ఆలోచనలు? ఏం చేయను మరి, నాకు నీలాంటి బోరింగ్ రూమ్మేట్ దొరికింది. అదే ఒక అబ్బాయి అయి ఉంటే అర్ధరాత్రి వరకు కబుర్లు, సినిమాలు, డ్రింకులు, ఆ ఎంజాయ్మెంటే వేరు. అలా అయితే ఎవరైనా అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవాల్సింది. నన్నెందుకు చేసుకున్నావు? అబ్బో, పెద్ద అందంగా ఉన్నావని ఏమీ చేసుకోలేదు. అంటే నేను అందంగా లేనా? అందం అంటే ఒంటి మీద రంగు కాదు, కళ్ళలో ఉండే వెలుగు, పెదాల మీద ఉండే నవ్వు, అది నీలో లేదు. ఆ కళ్ళెప్పుడైనా అద్దంలో చూసుకుంటున్నావా? ఎంత నిర్జీవంగా ఉన్నాయో. ఇక పెదాల మీదకి నవ్వు రావాలంటే అది జన్మలో కుదిరే పనే కాదు. నిన్ను నువ్వు అందగత్తెవని ఎప్పుడూ అనుకోకు. చేతన్ మాటలకి సరయుకు బాగా కోపం వచ్చింది. ఆ రోజు రాత్రి నిద్రపోకుండా అతన్ని తిట్టుకుంటూనే ఉంది. కర్మకాలి వీడింట్లోకి వచ్చి పడ్డాను. అయినా వీళ్ళ అమ్మా నాన్నలు చాలా మంచివాళ్ళలా అనిపిస్తారు. వీడే అవతలి వాళ్ళ ఎమోషన్స్ని కూడా వాడి అవసరానికి వాడుకుంటాడు. అలాంటి వాడి మొహానికి నేను అందంగా కనిపించడం లేదంట అంటూ తిట్టుకుంది. ఉదయం లేవగానే అద్దం ముందు నిల్చుని, నిజంగానే నా మొహంలో కళపోయిందా? కళ్ళు మరీ నీరసంగా ఉన్నాయి. వాడు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది. అయినా ఈ కళ్ళు నీరసపడిపోక ఏం చేస్తాయిలే, ఎప్పటికీ నా బావ కనిపించకుండా పోయాడుగా అనుకుని మళ్ళీ మనసులో బాధను మోసుకొని బయటికి కదిలింది. అలా రోజులు గడుస్తున్న కొద్దీ చేతన్ సరయుల మధ్య గిల్లి గజ్జాలు ఎక్కువయ్యాయి. 6-7 నెలల కాలం గడిచిపోయింది. ఓ రోజు సాయంత్రం పూట కాలేజ్ పూర్తయ్యాక క్లాస్ నుంచి బయటికి వస్తున్నప్పుడు చేతన్ తన బైక్ మీద గేటు ముందు కూర్చొని ఉంటాడు. సరయు తన 2 స్నేహితురాళ్లతో కలిసి బయటికి వస్తోంది. ఏయ్ రాధా, అటు చూడవే, ఆ అబ్బాయి ఎంత బాగున్నాడో, సిమ్లా యాపిల్లా ఉన్నాడు. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. ఇలాంటోడు మొగుడుగా దొరికితే నేనైతే చదువు కూడా మానేస్తానే అంది అనిత. అనిత మాటలు విన్న సరయుకి అసూయ పుడుతుంది. కోపంగా చూస్తుంది ఆమె వైపు. ఒసే మెంటల్, అతనెవరో తెలుసా? మన సరయు వాళ్ళ ఆయన. రోజు అతనే వచ్చి తనని డ్రాప్ చేస్తాడు. నువ్వెప్పుడు చూడలేదా? అయినా తమరు కాలేజీకి ఎప్పుడు టైంకి వచ్చారని. ఓ సారీనే సరయు, తెలియక ఏదో అనేశాను. నీకేం కోపం లేదుగా? నాకెందుకు కోపం అంటూ ఆమె కాస్త ముందుకు నడిచి అతని దగ్గరికి వెళ్తుంది. ఏంటి, ఎప్పుడు సాయంత్రం రావు కదా, ఆటోకి రమ్మంటావు, ఇవాళ ఎందుకు వచ్చావు? నువ్వు గుర్తొచ్చి ఏమీ రాలేదులే, ఇవాళ వర్క్ తొందరగా ఫినిష్ అయిపోయింది. ఈ దారిలోనే ఇంటికి వెళ్ళాలి కాబట్టి నీకోసం ఇక్కడ ఆగాను. ఆ తర్వాత వాళ్ళిద్దరూ బైక్ మీద ఇంటికి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి సరయు బట్టలు సర్దుతూ కబోర్డ్లో పెడుతుంది. ఈ ర్యాక్లన్నీ ఫుల్ అయిపోయాయి, ఇందులో పెడదాం అని చివర్లో ఉన్న కబోర్డ్ తెరవబోయింది. చేతన్ కంగారుగా వచ్చి ఆమెను పక్కకు తప్పించి ఆ కబోర్డ్కి తాళం వేసేస్తాడు. ఏంటి, ఎప్పుడు చూసినా ఈ కబోర్డ్ లాక్ చేసే ఉంచుతావు? డబ్బులేమైనా పెట్టావా ఏంటి?
అంతకంటే చాలా విలువైనవే ఉన్నాయి, నువ్వు చూడకూడదు అని చెప్తాడు. అతను వద్దు అన్నందుకు ఆమెకు పంతం ఎక్కువైపోయింది. ఎలాగోలా అందులో ఏముందో చూడాలి అని గట్టిగా నిర్ణయించుకుంది. 4-5 రోజులు గడిచిపోయాయి. ఓ రోజు అతని ఇంట్లో లేని సమయంలో ఆ కబోర్డ్ తాళాల కోసం వెతుకుతుంది. కాసేపటి తర్వాత ఆమెకు ఆ తాళాలు దొరుకుతాయి. కబోర్డ్ తెరిచి చూసిన సరియు 2 అడుగులు వెనక్కి వేస్తుంది. అందులో ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్ మాత్రమే ఉంది. అది సరయుదే. దాని మీద ఐ లవ్ యూ అని రాసి ఉంది. అక్కడ కొన్ని లెటర్స్ కూడా ఉన్నాయి. ఆమె అవన్నీ తీసి చదవడం మొదలుపెట్టింది. అవన్నీ దాదాపు 2 ఏళ్ల క్రితం రాసినవి. ఆమె అందం గురించి వివరిస్తూ కవితలు, తన జీవితంలోకి ఆమె రాక కోసం ఎదురు చూస్తున్నట్లుగా చేతన్ రాసుకున్న రాతలన్నీ చదువుతుంది సరయు. అంటే ఇతనికి నేను ముందే తెలుసు. నా 18వ పుట్టినరోజుకి తీయించుకున్న ఫోటో ఇది. కానీ ఇతని చేతికి ఎలా వచ్చింది? ఈ లెటర్స్లో అతనికి నా మీద ఎంత ప్రేమ ఉందో రాసుకున్నాడు. అంత ప్రేమ ఉన్నవాడు ఇన్నాళ్ళు నాతో ఇంత చిరుబురులాడుతూ ఉన్నాడేంటి? వీటన్నింటికీ సమాధానం నాకు చేతన్ దగ్గరే దొరుకుతుంది అనుకొని అతని కోసం ఎదురు చూసింది ఆమె. అతను రాత్రి 9 గంటలకు తిరిగి వస్తాడు. సరయు, భోజనం చేశావా? ఇంకా లేదు. నేను బయటే తినేసి వచ్చాను సరయు. సర్లే, అట్లీస్ట్ కంపెనీ ఇస్తాను పద, భోజనం చేద్దువు గాని. నాకు భోజనం కాదు, సమాధానాలు కావాలి. దేనికి? ఇదిగో దీనికి అంటూ కబోర్డ్ తెరిచి చూపిస్తుంది ఆమె. చెప్పు. నాతో అస్సలు పరిచయం లేనట్టుగా అబద్ధం చెప్పి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? అసలు నీకు నేను ఎలా తెలుసు? ఇష్టపడి పెళ్లి చేసుకున్నవాడివి నీతో కలిసి బతుకమని నన్నెప్పుడూ అడగలేదెందుకు? పైగా ప్రతిరోజు గొడవలు. అడిగితే మాత్రం నీ మనసు నాకు ఇచ్చేస్తావా సరయు? ఇవ్వవు కదా. అందుకే మాట్లాడిస్తే సరిగా మాట్లాడవని గొడవ పడుతూ సంతోషపడేవాడిని. అలా నాతో గొడవ పడ్డం వల్ల నీకు నా మీద కోపం వస్తుంది. ఆ కోపంలో నీ మనసులో ఉన్న బాధ గురించి, పాత జ్ఞాపకాల గురించి ఆలోచనలు కాస్తైనా తగ్గుతాయిగా. అసలెవరు నువ్వు? ఎందుకు నీకు నా మీద ఇంత ప్రేమ? ప్రేమ కాదు సరయు, నువ్వు నా ప్రాణం. అంతకంటే కూడా ఎక్కువే. ఈ ఫోటో నాకు గోవాలో దొరికింది. అశోక్ జేబులో నుండి జారిపడినట్లుంది. కానీ అప్పుడు నాకు అది తెలీదు. ఆ ఫోటోలో నిన్ను చూసిన క్షణం నుంచి నిన్ను పిచ్చిగా ప్రేమించడం మొదలుపెట్టాను. కొన్ని నెలలు గడిచిన తర్వాత ఓ రోజు అశోక్ ఫోన్లో నీ ఫోటో చూసినప్పుడు నాకు అర్థమైంది, వాడు ప్రాణంగా ప్రేమించే వాడి మరదలివి నువ్వేనని. అశోక్ బావా, నీకు తెలుసా? తెలుసు. మేమిద్దరం సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ అయ్యాం. నన్ను కలవడానికి అప్పుడప్పుడు తను సిటీ వస్తూ ఉండేవాడు. ఒకసారి మేమందరం కలిసి గోవాకు కూడా వెళ్ళొచ్చాం. అశోక్ నాతో 1 గంట మాట్లాడితే అందులో 40 నిమిషాలు నీ గురించే మాట్లాడేవాడు. మీ ఇద్దరి ప్రేమ కథ వింటుంటే నాకు అస్సలు బోర్ కొట్టేది కాదు. వాడికి నువ్వు ఎంత ప్రేమనిస్తే వాడు నిన్నంత గొప్పగా ప్రేమిస్తాడు అనిపించేది. అది నువ్వే అని తెలియక ఆ ఫోటోలో ఉన్న నీ గురించి నేను వెతకడం మొదలుపెట్టాను. మనిద్దరి ప్రేమ కథ కూడా అశోక్ సరయుల ప్రేమ కథలాగా అందంగా ఉండాలని ఆశపడేవాడిని. ఒకరోజు వాడి ఫోన్లో నీ ఫోటో చూసినప్పుడు నేను ప్రేమిస్తున్నది వాడి మరదలని నాకు అర్థమైంది. నా మనసును చంపుకున్నాను. నా ప్రేమ గురించి బయటికి చెప్పలేదు. మనిద్దరం కలవడం కంటే మీ ఇద్దరి ప్రేమ గెలవడమే ముఖ్యమనుకున్నాను. కానీ నిన్ను మర్చిపోలేక నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని మా ఇంట్లో చెప్పేశాను. మేమందరం మరోసారి గోవాకి ట్రిప్కి ప్లాన్ చేసుకున్నాం ఒకసారి. దానికోసమే అశోక్ సిటీ వచ్చాడు. మేమిద్దరం బైక్ మీద ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తుండగా యాక్సిడెంట్ అయింది. ఆ రోజు డ్రైవింగ్ తనే చేశాడు. నేను వెనకాల ఉండడం వల్లో ఏమో కింద పడిపోయినా నాకు ఎక్కువ దెబ్బలు తగలలేదు. వాడికి మాత్రం తలకి గట్టిగా దెబ్బ తగిలింది. చివరి క్షణంలో వాడు నాతో ఒకే ఒక్క మాట మాట్లాడాడు. నా సరయు సంతోషానికి బాధ్యత తీసుకుంటానని నాకు మాట ఇవ్వు చేతన్నని. ఆ మాట తర్వాత వాడి ఊపిరి ఆగిపోయింది. నా చేతుల్లోనే నా ప్రాణ స్నేహితుడి ప్రాణం పోయింది. హాస్పిటల్లో నీకు స్పృహ వచ్చాక నువ్వు గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంటే నాకు ప్రాణం పోయినట్లు అనిపించింది. ఆ నిమిషం నుండి నిన్ను ఆ బాధలోంచి ఎలా బయటకు తీసుకురావాలా అని ఆలోచిస్తూనే ఉన్నాను.
నెలలో 2 సార్లు మీ ఊరొచ్చేవాడిని. అలా రావడం వల్లే ఓ రోజు నీకు పెళ్లి చేయాలనుకుంటున్నారని నాకు తెలిసింది. పంతులు గారితో మాట్లాడి ఎలాగైనా మా సంబంధం ఖాయమయ్యేలా చేయమని బతిమాలాను. తర్వాత జరిగిందంతా నీకు తెలిసిందే. చేతన్ మాటలు విన్నాక సరయు మోకాళ్ళ మీద కూర్చొని చాలాసేపు ఏడ్చింది. ఈ కన్నీళ్ళనే నీకు దూరం చేయమని వాడు నన్ను కోరాడు. అందుకే నువ్వు నా జీవితంలో ఉంటే నిన్ను మార్చుకోవడానికి నాకు ప్రతిరోజు ఒక అవకాశం దొరుకుతుందన్న ఆశతో నేను పెళ్లి చేసుకున్నాను. అశోక్ ఆఖరి కోరిక నీ సంతోషం. అది తీర్చడానికి నేను ప్రతిరోజు ప్రయత్నం చేస్తున్నాను. ఇక ఇప్పుడు అది నీవంతే సరయు అని జరిగిందంతా చెప్తాడు చేతన్. ఆ తర్వాత కొన్ని రోజులు గడిచిపోయాయి. సరయులో ఆలోచన మొదలైంది. నన్నెంతో ఇష్టపడి కూడా బావ కోసం తన ప్రేమను చంపుకున్నాడు చేతన్. కానీ చివరికి బావే నన్ను తన చేతుల్లో పెట్టేశాడు. దేవుడు మా తలరాత ఇలాగే రాశాడేమో. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి నేను కాకపోయుంటే అతని ప్రేమ గెలవాలని నేను మనసారా కోరుకునేదాన్ని. ఆ అమ్మాయిని నేనే అయ్యేసరికి ఎందుకు ఆలోచిస్తున్నానో తెలియడం లేదు. లేదు, నన్ను అంతగా ఇష్టపడి కూడా బావ కోసం తన ప్రేమను వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. అంత గొప్ప వ్యక్తి ప్రేమ నాకు దొరుకుతుందంటే ఆనందంగా అనుభవించాలి. అలా జరిగితేనే కదా బావ కూడా సంతోషిస్తాడు. బావా, నువ్వు ఊపిరి వదిలే క్షణంలో కూడా నాకు అంతులేని ప్రేమనిచ్చే మనిషిని జతగా చేసి వెళ్ళిపోయావు. నాకు కూడా ఈ మాంగళ్య బంధాన్ని, ఆయన ప్రేమను కాదనుకోవాలని లేదు. అయినా ఈ విషయాలేవీ తెలియక ముందు నుండే అతను నా భర్త అనే భావన నా మనసులో ఉంది. అందుకే ఆ రోజు అనిత మాట్లాడిన మాటలకి నాకు దాని మీద కోపం వచ్చింది. తనెంతగానో ప్రేమించిన అమ్మాయి, పైగా తాళి కట్టిన భార్య, తన పక్కనే ఉంటూ ఇంకొకరి జ్ఞాపకాలతో బతుకుతూ ఉన్నా కూడా తట్టుకుంటూ నన్ను ఎలా సంతోషంగా ఉంచాలి అనే ఆలోచించాడు చేతన్. అలాంటి వ్యక్తిని నేను వదులుకోలేను అనుకుని చేతన్ దగ్గరికి వెళ్ళి తన మనసులో ఉన్న ఆలోచనలన్నీ పంచుకుంటుంది. నీ మనసు నాకు ఇస్తావా అని అడిగావు కదా, నాకే తెలియకుండా అందులో నీకెప్పుడో చోటిచ్చేశాను. నీ ప్రేమ గురించి తెలిసాకే నాకు ఆ విషయం అర్థమైంది అంటుంది అతనితో. సరయు తన ప్రేమను తెలపడంతో చేతన్ చాలా సంతోషపడతాడు. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని తమ బంధంలో ఒక్కో అడుగు ముందుకు వేస్తూ అన్యోన్యమైన జంటగా మారతారు. 1.5 ఏళ్ల తర్వాత సరయు పండంటి మగబిడ్డకి జన్మనిస్తుంది. చేతన్ బాబుకి అశోక్ అని పేరు పెడతాడు. ఇకపై అశోక్ ఈ ప్రపంచంలో లేడనే బాధ మనిద్దరికీ అవసరం లేదు సరయు అంటాడు అతను తన భార్యతో. భర్త ఔన్నత్యానికి సరయు ఎంతో సంతోషిస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ తమ బిడ్డతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.